నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 20,000 కోట్ల రూపాయల పైగా నిధులు కన్వే తీసుకొచ్చినాం. లా కాలేజ్ వీసీ గారు తీసుకొని ఢిల్లీ పోయి మినిస్టర్ కలిసి శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజ్ కావాల్సని చెప్పి దరఖాస్తు ఇచ్చిన తర్వాత వీసీ గారు ఫ్లైట్ ఎక్కి కన్వేర్కి వచ్చేసరికి 24 అవర్స్ లోపల లా కాలేజ్ పర్మిషన్ వచ్చేది. 24 అవర్స్ లోపల లా కాలేజ్ పర్మిషన్ వచ్చేది. 12B హోదా ఇచ్చినాం శాతవాహన యూనివర్సిటీకి, ఎస్ఆర్ కాలేజ్ కు అటానమస్ హోదా ఇచ్చినాం, ఉమెన్స్ కాలేజ్కి ఇచ్చినాం. ఇవాళ సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద దాదాపు 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మండల్కు కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు వేస్తున్నాం. ఈజీఎస్ నిధుల కింద ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చినాం. దాంతో మొన్న ఈజీఎస్ నిధులు మళ్ళా దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా స్టేడియంను అధునీకరించినాం. మొన్న జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినాం. హుస్నాబాద్ జమ్మికుంట వెమ్లవాడకు సంబంధించి హాస్పిటల్స్ అన్నింటి కూడా ఫుల్ ఫ్లెజ్ ఎక్విప్మెంట్స్, దానిలో పోయిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఉండే విధంగా ఫుల్ ఫ్లెజ్ హాస్పిటల్ మనం తయారు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా దాదాపు 20,000 సైకిళ్లను మోడీ గిఫ్ట్ పేరు మీద ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి, పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు పేద విద్యార్థులకు అని చెప్పి భావించి గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కూడా నా శాలరీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే పనులు ఏ విధంగా చకచకా సాగుతున్నాయి అందరూ తెలిసిన విషయమే. కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే కూడా అతి త్వరలో టెండర్ ప్రాసెస్ ప్రారంభం కాబోతున్నది. తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ 156 కోట్ల రూపాయలు సేతు బంధన్ స్కీమ్ కింద ఏ విధంగా చేర్చినామో కష్టపడి, ఇవాళ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద కూడా అదే కష్టపడి ఈరోజు తను చేర్చడం జరిగింది. కానీ 100 రోజుల్లో 840 కోట్ల రూపాయలు కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చినాయంటే ఇది ఎంత శుభ పరిణామమో ఒక్కసారి ఆలోచించాలి. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ ఈ 3 బెటాలియన్ సంబంధించి ఇక్కడ బెటాలియన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాం. అనుకున్న మాట నిలబెట్టుకున్నాం. అభివృద్ధి ఏందో చూపెడతాం. కరీంనగర్ రూపురేఖలు మారుస్తాం. కరీంనగర్ కార్పొరేషన్ కి ఇంకా నిధులు తీసుకొస్తాం. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇంకా 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసే విధంగా చేస్తాం.